ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా ఎంత పెద్ద రోగమైనా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ రెండు మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టిఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా.